జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వల్లభ్ నగర్ హనుమాన్ దేవస్థానంలో గజస్తంభం ప్రతిష్టాపించడం జరిగింది. నర్సంపేట వల్లభ్ నగర్ లో 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి గజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నవని, గజస్తంభంతో పాటు గణపతి విగ్రహ ప్రతిష్ట, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గా భవాని, జోడనాగుల విగ్రహ ప్రతిష్టలు, అలాగే నవగ్రహ ప్రతిష్ట మరియు శివలింగం నందీశ్వరుడు విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నవి. కేరళ పండిత్ శ్రీ డాక్టర్ ప్రతీపు కుమార్ తంత్రి గారి దివ్య కానకములచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వల్లభ్ నగర్ 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి తెలిపారు. డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేకంగా కేరళ పండితులను పిలిపించి గజస్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి హనుమాన్ దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేసిన మా జిఎన్ఆర్ టీవీ నర్సంపేట మండల రిపోర్టర్ నిమ్మనబోయిన ప్రభాకర్ ను మరియు జిఎన్ఆర్ టీవీ యాజమాన్యాన్ని 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేరళ సాంప్రదాయ ప్రకారం భక్తాంజనేయ స్వామి ధ్వజ ప్రతిష్ట మరియు మహాదేవ పరివారి దేవత గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, జంటనాగులు మరియు దుర్గా భగవతి నవగ్రహాలను ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని 27వ తారీఖు నుండి 1వ తారీఖు మే 1వ తారీఖు వరకు ఈ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా కేరళ సాంప్రదాయ ప్రకారం మహాదేవ ప్రాణ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, పరివారి దేవత ప్రతిష్టతో పాటు రుద్ర హోమము, హనుమాన్ హోమము మరియు లలిత సహస్రనామ పారాయణ కుంకుమార్చనతో పాటు 1వ తారీఖు రోజున ఉదయం 8 గంటలకు పరివారి దేవత ప్రతిష్ట, 11 గంటలకు మహాదేవ ప్రతిష్ట, 11:45 ధ్వజవాహన ప్రతిష్టతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. అలాగే మే 1వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకు మహాగురూతి పూజ మరియు హనుమాన్ భక్తులకు మాత్రమే అగ్నిగుండ ప్రవేశం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భగవద్బంధులు, హనుమాన్ భక్తులు, అయ్యప్ప భక్తులు, ఈ యొక్క వల్లభ్ నగర్ భక్తులంతా కలిసి ఒక కార్యక్రమం చేయాలని కోరుకుంటూ వంశీ స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్. జిఎన్ఆర్ ప్రేక్షకులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే యజమాని కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఈ మధ్య కాలంలోనే నూతనంగా వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనాము. మా పేరు బీరం భరత్ రెడ్డి. నేను ఎన్నికైన మాసం తదుపరి ఈ వార్డులో గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈరోజు వల్లభ్ నగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మహత్తరమైన ప్రోగ్రాన్ని మా కమిటీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 27 నుండి నిన్నటి నుండి ఈ యొక్క కార్యక్రమాలు మొదలైనవి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, ముఖ్యంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు గణపతి విగ్రహ ప్రతిష్ట మరియు సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ ప్రతిష్ట మరియు దుర్గా భగవతి విగ్రహ ప్రతిష్ట, జోడనాగుల ప్రతిష్ట, అలాగే నవగ్రహ ప్రతిష్ట మరియు శివలింగం నందీశ్వరుడు, ఈ విధమైన ప్రతిష్టా కార్యక్రమాలు కేరళ పండిత్ శ్రీ డాక్టర్ ప్రతీప్ కుమార్ తంత్రి గారి దివ్య కరకములచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు మా యొక్క గ్రామ అభివృద్ధి కమిటీ అందరం ఈ యొక్క ప్రతీప్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేము మా వార్డులో కానీ నర్సంపేట పట్టణంలో కానీ ఒక ప్రజలను, కొంతమందిని, మా శ్రేయోభిలాషులను, మా మిత్రులను కొంత చందా రూపంలో అడిగినప్పుడు వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారకులు ఇలా దాతృత్వం వహించిన దాతలే అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా మా వాడలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో కొంత వారికి తోసిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే దిశగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే మా పట్టణంలో ఉన్న యువకులందరూ కూడా వాలంటరీగా వాళ్ళే స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి ఎవరి పని వారు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మా యొక్క వార్డు ప్రజలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 28వ తేదీ, రేపు కుంకుమార్చన
సాయంత్రం ఉంటుంది. ఎల్లుండి విగ్రహాల జలదివాస కార్యక్రమం ఉంటుంది. అవతల ఎల్లుండి 1వ తారీఖు నాడు ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. మా యొక్క వల్లభ్ నగర్ నర్సంపేట పట్టణానికి ఈ యొక్క దేవతల అనుగ్రహం ఆశీర్వాదం ఉండాలని ఆ భగవంతులందరినీ కోరుకుంటూ వారందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.